ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విద్యవతు శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భజతే భవరోగిణాం నటేతర్విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవనిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవాస్మహే. అస్మద్గురుపాదికేభ్యో నమః. దక్షిణామూర్తయే నమః. హయగ్రీవాయ నమః. సరస్వత్యై నమః. శారదాంబాయై నమః. కనకదుర్గాయై నమః. లక్ష్మీ నృసింహస్వామినే నమః. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. జై గురుదేవదత్త. మనం ఇప్పుడు కుంభరాశిని తెలుసుకుందాం. ఈ రాశి సహజంగానే ఏలినాశని నడుస్తుంది. రన్నింగ్లో ఏలినాశని నడుస్తున్నాడు. ఏలినాశని ప్రభావం వీళ్ళకి ప్రభావితంగా ఉన్నాడు. అలానే సప్తమంలో గురుడు, శుక్రుడు, అలానే బుధుడు రవి సంచార ప్రభావం ఉన్నది కనుక భార్య చాలా పద్ధతిగాను భార్య నుండి వచ్చే అభివృద్ధి బాగుండడానికి అవకాశాలు ఉన్నా సమస్య కూడా రావడం అవకాశం. బుధుడు కూడా అష్టమాధిపతి ఉండడం వల్ల ఈ రాశి ప్రభావం నుంచి అష్టమ ప్రభావితం ఉండడం వల్ల సమస్యాత్మకమైనదని తెలుసుకోవచ్చు. కాబట్టి పంచమ స్థితి ఉండడం వల్ల దేనిచ్చే సమస్య ఎక్కువ ఉంటుంది. సంతానానికి జరిగేటువంటి ప్రభావంలో మనం ఆలోచించే ఆలోచనలో వచ్చే నష్టం వల్ల ఈ ప్రభావం జరిగి సమస్యగా మారి అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుందని తెలుసుకోవచ్చు. అంటే ఏ రకమైన నష్టం వస్తుందో తెలియాలి కదా. అంటే సప్తమ స్థితిలో ఉన్న బుధుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడు? అష్టమాధిపతి పంచమాధిపతి కనుక ఏం చేస్తాడు? కొంచెం సంతానరీత్యా వచ్చే నష్టాన్ని చూపిస్తున్నాడు అని చూపిస్తుంది. అంటే సంతానం ఒకటి, ఆలోచన ప్రకారం ఆలోచన ఒకటి, కీర్తి ప్రభావితంగా ఒకటి, తర్వాత మనం చేసేటువంటి పనుల్లో జరిగే ప్రమాదాల వల్ల వచ్చే నష్టం ఒకటి, ఇవన్నీ కూడా సూచిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. తర్వాత కుంభరాశి వారికి ద్వితీయంలో రాహువుల సంచారం వల్ల కొంచెం ధన ఆదాయాన్ని కొంచెం ఒక సందర్భంలో రాహు ఉన్నప్పుడు ఆదాయం కనబడదు, ఒక సందర్భంలో ఆదాయం కనబడుతుంటుంది. కానీ ధనస్సు ఈయన గురుడు బాగానే ఉన్నాడు కనుక ఆదాయం సమృద్ధిగా ఉంటుంది, 5 రూపాయలు ధనం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. సోదర స్థానంలో బుధుడు ఆయన కూడా బాగున్నాడు కనుక కలిసి ఉండడం, అన్నదమ్ములు కలిసి ఉండడానికి, స్నేహంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తల్లితో కలిసి ఉండడానికి, తల్లి తండ్రి ఇక్కడికి సిచ్యువేషన్ ఏంటంటే ఈ కుంభరాశి వారికి తండ్రే స్వసిద్ధంగా చూసుకుంటారు, వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారని తెలుసుకోవచ్చు. తర్వాత పంచమ స్థితి మిథునం అవ్వడం వల్ల కనుక సంతానాభివృద్ధి బాగుంది. షష్టం బాగానే ఉంది, శత్రువులు ఎవరు పెద్దగా ప్రభావితులు ఎవరు, కానీ సప్తమ స్థితి మాత్రంలోనే రిమార్క్ కనబడుతున్నాయి. అంటే ఎవరు? కలత్రము, భార్య, తర్వాత పార్ట్నరు, వీళ్ళ ద్వారా వచ్చేటువంటి దాంతో కనెక్షన్ అయ్యే కొన్ని స్టోరీలన్నీ మీకు కనబడుతున్నాయి కనుక జాగ్రత్త పాలించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అష్టమంలో ఎవరు లేని కనుక ఏ రకమైన సమస్యలు మీకు పెద్దగా అవి పరిగణన తీసుకోక్కర్లేదు, అవి మిమ్మల్ని ఎదురుగా తప్పిస్తుంటాయి. కానీ ప్రభావం ఉంటుంది, తప్పించడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ బుధుడిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేసుకోండి ఆయన్ని. తర్వాత భాగ్యం బాగుంది, సమయంలో భాగ్యం వస్తుంది. తర్వాత లాభస్థితి కూడా బాగుంది, గ్రహాల స్థితి అంత బాగుంది కనుక ఈ రాశి వారికి ఈ మాసంలో, ఈ శ్రావణ మాసంలో అంతా అనుకూల స్థితి లభిస్తుంది. కాకపోతే సంతానిచ్చే సమస్యలు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక బుధుని తప్పనిసరి చదవండి. తర్వాత మీకు ఆ ఆదాయం అంటే వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగుంది అనిపిస్తే ఇబ్బంది లేదు. ఏదైనా ఆదాయ రీత్యా కూడా ఇబ్బంది అనిపిస్తే కనుక శుక్రుడు కూడా చదవాలి. దీన్ని చెప్పే విషయాలు వీటితో పాటు ఆ జాతకాన్ని కూడా పరిశీలన తీసుకొని ఏ ప్రభావం ఎక్కువ చూపించుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు. ప్రయత్నం చేయండి. జై గురుదేవ దత్త.